చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు. ఈ యొక్క మాట మనకు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు రాయిస్తూ వచ్చాడు. దేవుని చేరాలి అనంటే యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గం కాబట్టి ఆయనను వెంబడించవలసినటువంటి వారము మనము. కాబట్టి ఆయనను ఎందుకు వెంబడించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన రక్షకుడు కాబట్టి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. యేసు అనగా రక్షించేవాడు, మన యొక్క పాపాల నుంచి మనలను రక్షించేవాడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క మాటకు అర్థం మనం చూసినట్లయితే మన పాపముల నుండి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడుతూ వచ్చిందంటే 1వ యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో సకల దుర్నీతి పాపమని వ్రాయబడుతూ వచ్చింది. ఇంకా మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే విశ్వాసం కానిది పాపమని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి విశ్వాసము మనము కలిగి ఉండాలి. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ ఉంటే 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే తిరుగుబాటు చేయుట పాపం అని రాయబడుతూ వచ్చింది. ఇంకా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే మేలైనది చేయనెరిగియు చేయకుండుట పాపమే అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ విధంగా పాపం గురించి దేవుడు ప్రస్తావిస్తూ వచ్చాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మూర్ఖుని యోచన పాపము అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనిషి యొక్క జీవితము పాప భూయిష్టమైపోతూ వచ్చింది. పాపంలో మనిషి జీవిస్తూ ఉన్నాడు. పాపము చేత మనిషి ఏడవబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పాపమును మనిషి నుండి దూరం చేయాలి. తండ్రి ఏమని కోరుకుంటాడు అనంటే, తన బిడ్డలకు ఎలాంటి చలి కానీ ఎలాంటి వేడి కానీ వర్షాకాలంలోనైతే వర్షం కానీ తగలకుండా ఉండాలి, క్షేమకరంగా ఉండాలని మన తండ్రి మన గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి మనలను సృష్టిస్తూ వచ్చినటువంటి ఆ పరమ తండ్రి అయిన యేసు ప్రభు మన మీద కూడా ఇలాంటి ఆలోచనే కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఆలోచన అనంటే, మనము దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి. కాబట్టి దానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు భూమి మీద. కాబట్టి ఈ యొక్క పాపము నుంచి మనము విడుదల పొందాలి, క్షేమకరమైనటువంటి ఆ ప్రదేశంలో మనము ఉండాలి అన్నదే దేవుని యొక్క చిత్తము. కాబట్టి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి యొక్క పాపము, త్రాగుడు, దొంగతనము, వ్యభిచారము, తర్వాత ఇంకా చెడు ఆలోచనలు, తర్వాత దూషణ చేయటము, ఇలాంటి అన్నీ కూడా పాపంలోనికే వస్తాయి. కాబట్టి ఇలాంటి పాపం నుంచి మన యొక్క జీవితంలో ఎవరు మనలను రక్షించగలరు? రక్షకుడు ఎక్కడ ఉన్నాడు? వీటి నుంచి మనలను రక్షించేవాడు. అప్పులో ఉంటే ఎవడో ఒకడో డబ్బులు ఇచ్చి దాని నుంచి విడుదల పొందేటట్లుగా చేయగలుగుతాడు. లేదా మనం ఏదన్నా
మరి సమస్యలో ఉంటే దాని నుంచి విడుదల ఎవరన్నా మరి సహాయం చేసి దాని నుంచి విడుదల పొందిస్తారు. కానీ ఈ యొక్క సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. మనిషి యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క వైరస్, పాపం అనేటువంటి వైరస్ని ఎవరు తీసివేయగలరు? ఎవరు దీని నుంచి విడుదల చెందించగలరు? ఒక రాజు అన్నాడు, అయ్యో నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టే రాజు లాంటి వాడే ఈ యొక్క పాపం నుంచి విడుదల పొందటం చాలా కష్టంగా భావిస్తూ వచ్చాడు. కాబట్టి దీని నుంచి విడుదల చెందించటం కొరకు దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందాక చదువుతూ వచ్చాం, యేసు చెప్పెను నేనే మార్గం. కాబట్టి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ మార్గం ఎలాంటిది అని అంటే నిర్దోషమైనటువంటి మార్గం. ఆ మార్గంలో నువ్వు అడుగు పెడితే చాలు, నీ యొక్క పాపాలకు నివృత్తి కలుగుతుంది, నీ పాపాలకు పాప క్షమాపణ కలుగుతుంది, నీ యొక్క జీవితం మార్పులోనికి వస్తుంది. త్రాగుడు మానతావు, జోదం మానతావు, అబద్ధాలు మరి బూతులు ఇలాంటి అన్నీ కూడా మాని నీవు ఒక చక్కటి విధానంలో నువ్వు పెరగగలుగుతావు. కాబట్టి రక్షకుడుగా ఆ దేవాతి దేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి ఆ దేవుడు భూమిని, సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగజేస్తూ వచ్చినటువంటి ఆ దేవుడే భూమి మీదకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వేమన్నా మరి మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు కాదు. అయినప్పటికీ నిన్ను ప్రేమించాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టిలో నువ్వు భాగమై ఉన్నావు. ఆయన నిన్ను తన అరచేతులతో చెక్కుకొని ఉన్నాడు. నిన్ను ప్రేమించాడు ఆ ప్రభు. కాబట్టే ఆయన దగ్గర నిన్ను ఉంచుకోవాలని, ఆయనతో నువ్వు ఉండాలి అని, భూమి మీద ఉండేటువంటి బాధలు సాధలు అన్నీ కూడా నీ నుంచి దూరం చేసి, ఒకవేళ ఈ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తనతో ఉంచుకోవాలన్న ఆ ఉద్దేశంతో దేవుడే రక్షకుడుగా, నీ పాపాలకి నివృత్తి చేయగలిగినటువంటి రక్షకుడుగా యేసు క్రీస్తును పేరున భూమి మీదకు వచ్చాడు. యేసు అనగా రక్షించేవాడు, నీ పాపపు స్థితి నుంచి రక్షించేవాడు, నీ సమస్యల నుంచి రక్షించేవాడు, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నిన్ను రక్షించేటువంటి వాడు. నీ సమస్య ఏది అయినా సరే నీ సృష్టికర్త నీకు దానికి సమస్యకు విరుగుడై ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితానికి శ్రేష్టమైనది యేసు ప్రభువు. మనిషి యొక్క జీవితానికి అందమైనటువంటిది ఏమిటి అని అంటే ఆ ప్రభువే. డబ్బున్నంత మాత్రాన మనం భూమి మీద సంతోషంగా ఉండలేమండి. లేదా చదువు ఉన్నంత మాత్రాన భూమి మీద మనం సంతోషంగా ఉండలేమండి. నిన్ను సంతోషపరచగలిగినటువంటిది, నీ యొక్క జీవితంలో నిన్ను ఆనందింపజేయగలిగింది ఏమిటి అనంటే ఆ ప్రభువే. ఎందుకంటే మా నాన్న చనిపోయాడు, మా తాత కూడా చనిపోయాడండి, మా తాత వాళ్ళ తాత కూడా చనిపోయాడు. భూమి మీద మనిషికి శ్రేష్టమైనది లేదండి. నువ్వు ఎంత తిన్నా సరే, నువ్వు పిండితే నువ్వు నెయ్యి కారేటట్లుగా తిన్నా సరే, మనకు భూమి మీద మరి భూమి అనేది మనకు శాశ్వతం కాదండి. ఇది ఎరగాలి. ఇది ఎరిగితేనే మనము దేవునిలో సరైనటువంటి విధానంలో ఉండగలుగుతాం. ఇది ఎరగకుండా దేవునిలో మనం సరిగ్గా ఉండలేం. చాలామందికి డబ్బే లోకమని అనిపిస్తుంది, లేకపోతే తిండే ఇంకా లోకమని అనిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరినొకరిని ప్రేమించవలసినటువంటి వారం. దేవుని నమ్మినటువంటి బిడ్డ ఒకరినొకరు ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నీలో నశించిపోయినాయి మంచి క్వాలిటీస్ మొత్తం కూడా పోయినాయి. కాబట్టే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. భూమి మీదకు వచ్చి ఆయన నీ కొరక ఏం చేశాడో తెలుసా? ఆయన
లోకములో పాపము లేనటువంటి వ్యక్తిగా ఆయన బ్రతికాడు. చూపించుకోవాల్సిన అవసరం లేదండి. నీకు చూపించాల్సిన అవసరం లేదు. ఆయన అవసరమైతే ఈ యొక్క సృష్టిని మరలా తిప్పేసి మరలా సృష్టించగలడు. అవసరమైతే ఆయన రాళ్ల నుంచి పిల్లలను పుట్టించగలిగినటువంటి వాడు. అవసరమైతే సముద్రాన్ని ఆయన తీసివేయగలిగినటువంటి వాడు. వస్త్రము వలె తీసివేస్తానని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. నీకు ఆయన ఏది జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఆయన నీ కోసమై నిన్ను ప్రేమించినటువంటి వాడై అన్ని రుజువులతోటి భూమి మీదకు వచ్చాడు రక్షకుడుగా. నాలో పాపమున్నదని మీలో ఎవరన్నా చూపిస్తారా? మాట్లాడాడండి. నీ కోసమే మాట్లాడింది, ఎవరి కోసమో కాదు. ఆయన్ని నీవు మరి పాపివని అనుకుంటావేమోనని చెప్పి, అందరిలాగే నువ్వు అనుకుంటావేమోనని చెప్పి ఆయన ఏం చేశాడంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చూపించగలరా, ఎవరైనా స్థాపించగలరా అని మాట్లాడుతూ వచ్చాడు. రక్షకుడు కాబట్టే ఆయన మాట్లాడుతూ వచ్చాడండి. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన రక్షకుడు. ఒకవేళ నువ్వు నమ్ముకుంటేనేమో దేవుని రాజ్యానికి వెళ్తావు, నమ్ముకోకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరండి. ఇంకా నువ్వు బూతులు మాట్లాడతానే, ఇంకా అదేవిధంగా లోకపు స్థితే నీలో ఉన్నట్లయితే ఎవ్వరు ఏమీ చేయలేరండి. ఆ ప్రభువు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన సరిదిద్దుకోవడానికి నీకు సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతకాలం తృణీకరిస్తావు? ఎన్నిసార్లు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది, నేను రక్షకుడను అని ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా నీ జీవితాన్ని అలాగే ఉంచుకుంటావా? సరిచేసుకోవా? సంవత్సరాలు, దినాలు, మాసాలు గడుస్తూనే ఉన్నాయి. మన జీవితం ఎందుకు మారడం లేదు? ఏ దాని మీద నీ దృష్టి ఉంది? నువ్వు ఏ దాని మీద అయితే దృష్టి పెట్టావో అది నీది కాదు. ఒకవేళ అది పొంది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాని మీద నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, కానీ అది నీది కాదు. నీదైనది ఒక్కటే ఆ ప్రభువు, నీదైనది ఒక్కటే ఆ దేవుని యొక్క రాజ్యము. కాబట్టే తాత్కాలికమైనటువంటి ఈ భూమి మీద ఆనంద సంతోషాల కొరకు నువ్వు ఎదురు చూసి దాంట్లో సంతోషించి అవి నీకు సంతోషాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు నువ్వు నష్టపోయావని బాధపడే ఆ దినము రాకతలికే రక్షకుడిని గుర్తెరుగు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ధనవంతుడు, దరిద్రుడు కూడా ఉన్నాడండి. ఆయన పేరు లాజరు. కురూపులు చీమి కారుతూ ఉంది. యేసు ప్రభువుని విడిచిపెట్టలేదండి. కురూపులతోటి తన జీవితాన్ని కొనసాగించాడు. దేవుడు బాగు చేయగలడండి. బాగు చేయలేనటువంటి వాడు కాదు అని ఎరిగాడు. దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. అయినప్పటికీ పర్వాలేదు అని చెప్పి దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. ఒక వ్యక్తికి రంగు వస్త్రాలు ధరించుకొని చక్కటి జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. అయితే దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని అతడు ఉపయోగించుకోలేదండి. చక్కగా ఎంజాయ్ చేయటానికి, తిని త్రాగటానికి అతడు తన యొక్క జీవితాన్ని కేటాయిస్తూ వచ్చాడు. చనిపోయాడు. ఆ తర్వాత అక్కడ కుర్రో మొర్రో అంటే ఎట్ట కుదురుతుందండి? ఏమని అన్నాడు? ఏమని మాట్లాడుతూ వచ్చాడు? ఆ లాజరును పంపించి తన యొక్క చిటికిన వేలుతోటి నా దాహాన్ని తీర్చమని అడుగుతూ వచ్చాడు. ఇంతకన్నా ఘోరమైన దేవుని ఉంటుందా? అదే నీకు సంభవిస్తే నువ్వేం చేస్తావు? అదే నీ జీవితంలో నీకు కలిగితే నువ్వేం చేయగలుగుతావు? ఒక్కసారి ఆలోచించు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకం నీది కాదు. కాబట్టే యేసు చెప్పెను నేనే మార్గము. కాబట్టి నీకు మార్గం చూపించడానికి, నీకు దారి తెలియదు, ఎలాగ వెళ్ళాలో, దేవుని రాజ్యంకి ఎలాగ చేరాలో నీకు దారి తెలియటం లేదు. కాబట్టి రక్షకుడుగా భూమి మీదకు వచ్చి దారి చూపించాడు. నీ స్థితిని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో, ధన్యుడు అవుతావు.
కాదు కూడదు అని అనుకుంటే బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా వచ్చింది. మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తావు. కాబట్టి విడుదల పొందితే పరలోక రాజ్యాన్ని చూస్తావు. లేదు తక్కిడో బిక్కుడో ఏముందిలే, ఇక్కడే తిని తాగి మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే మర్చిపోబాక, నీ కొరకాయ నిత్యాగ్నిగుండం ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు, నేను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చక్కటి చదువులు మీ బిడ్డలకు వస్తాయి, చక్కటి విధానం వస్తుంది, బూతులు రావు. తర్వాత చక్కటి పరిస్థితి నీ కుటుంబంలో ఉంటుంది. నీ భార్య నిన్ను ధన్యుడిగా భావిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడుదురు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.